ఇల్లందులోని సత్యనారాయణపురంలో జాగృతి జరపట కార్యక్రమం నిర్వహించారు. ఇక దీంట్లో భాగంగా హజరత్ నాగుల్ మీరా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు కల్వకుంట్ల కవిత. హజరత్ నాగుల్ మీరా దర్గా విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఇక్కడ జరిగే ఉత్సవాలకు వేలాది మంది వస్తున్నా ఏర్పాట్లు మాత్రం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న 3 మంత్రులు దర్గా అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు కవిత. మరి కొత్తగూడెంలో ఇల్లందు దగ్గర ఉన్నటువంటి మన హజరత్ నాగుల్ మీరా మౌలానా చాంద్ దర్గా షరీఫ్కి మరి దర్శనానికి రావడం జరిగింది. ఇదే మా మొట్టమొదటి కార్యక్రమం కొత్తగూడెంలో. చాలా పవిత్రమైనటువంటి దర్గా. ఇదివరకు చాలా సంవత్సరాల క్రితం ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారంటే మరి ఆనాడు బాబా దయ వల్ల ఆపేటటువంటి శక్తిలో ఉన్నటువంటి సందర్భంలో ఆపడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది దర్శనాలకు వచ్చినా కూడా మరి ఇక్కడ ఉరుసు జరుగుతుంటుంది. లక్షల వేల సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా మరి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్నది కరెక్ట్ కాదు. ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 8 హెక్టార్ల జాగాలో ఉన్నటువంటి ఈ దర్గాలో ఇక్కడ మంచి రాములవారి ఆలయం ఉంది. హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా రాములవారికి పూజలు చేయడం, అదేవిధంగా దర్గా షరీఫ్ని దర్శించుకోవడం రెండు కూడా చేస్తున్నారు భక్తులు. మరి ఈ దర్గాకి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. వారి 3ని కూడా నేను కోరుతా ఉన్నాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇబ్బంది లేకుండా పర్మనెంట్గా దర్గా షరీఫ్కి సంబంధించి ఇక్కడ స్ట్రక్చర్స్ కట్టుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు. వారికి కనీస వసతులు కానీ బాత్రూమ్స్ కానీ లేనటువంటి పరిస్థితి. వేల సంఖ్యలో మహిళలు వచ్చినప్పుడు దర్శనానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టయితే పర్మనెంట్గా దర్గాకు సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్స్, లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చినా సరే శానిటరీ ఆస్పెక్ట్లో ఇవ్వండి. 1, 2 పైకి నీళ్లు లేనటువంటి పరిస్థితి. దాదాపు 120 బోర్లు వేసినా కూడా బోర్లన్నీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి వాటర్ పైప్ లైన్ ద్వారా, మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మరి పైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కరెంట్ అయినా సరే వాళ్ళు చేసుకోవడం తప్పితే ప్రభుత్వం చేసింది తక్కువ ఉంది. కాబట్టి కొంత ప్రత్యేక దృష్టి ఇక్కడ దర్గా మీద పెట్టాలని, డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ తర్వాత 2 రోజులు రకరకాల సమస్యలతో అనేక మంది ప్రజలు మాకు మెసేజ్ల ద్వారా, వాట్సాప్